49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బాలిక కిడ్నాప్ కేసు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో షాకింగ్ ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పెద్దంబర్పేటలో నివసించే బాలిక మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు రాగా ఓ ఇద్దరు యువకులు కిడ్నాప్ చేసి బైక్ మీద ఔటర్ రింగ్ రోడ్ దగ్గర పొదల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి యత్నించడంతో ప్రతిఘటించి రోడ్డుపైకి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇక ఈ క్రమంలోనే అటుగా వెళ్తున్న ఓ హిజ్రాను సాయం అడగడంతో ఆమె ఆ బాలికను కాపాడి పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఇది నిన్నటి వరకు మనందరికీ తెలిసిన కిడ్నాప్ కథ. కానీ అసలు విషయం వేరే ఉంది. నిన్నటి వరకు ఆ బాలిక చెప్పినదంతా నిజమని నమ్మారు. కానీ ఆమె చెప్పిన విషయాలను బట్టి ఆరా తీస్తే అసలు ముచ్చట బయటపడింది. ఇంతకు అసలేం జరిగింది? బాలికకు కొద్ది రోజుల కిందట స్నాప్చాట్ లో అరవింద్ అనే యువకుడు పరిచయం అయ్యాడు. ఇద్దరు స్నాప్చాట్ లో తరచూ చాటింగ్ చేసుకునేవాళ్ళు. స్నాప్చాట్ లో తరచూ ఫోటోలు కూడా పంపించుకున్నారు. ఈ క్రమంలో వాళ్ళిద్దరి మధ్య చనువు పెరగడంతో బయట కలుసుకోవాలనుకున్నారు. అనుకున్నట్లుగానే 2 రోజుల క్రితం రాత్రి వేళ ఆ బాలిక బయటికి రావడంతో ఆమెను రిసీవ్ చేసుకునేందుకు ఆ యువకుడు బైక్ తీసుకుని వచ్చాడు. ఇద్దరు ఒకచోట కలుసుకుని బైక్ మీద ఆ బాలిక అతనితో కలిసి వెళ్ళింది. అసలు ట్విస్ట్ అక్కడే మొదలైంది. బాలికను అరవింద్ ఔటర్ రింగ్ రోడ్ దగ్గరున్న నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకువెళ్లాడు. కాగా అప్పటికి అక్కడ ఓ హిజ్రా ఉంది. ఆ హిజ్రాను చూసి భయపడిన బాలిక అరవింద్తో కలిసి బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత ఆమె చేసిన తప్పేంటో తెలుసుకుంది. అప్పటి వరకు తన కళ్లకు పడిన తెర తొలగిపోయి భయం మొదలైంది. అరవింద్తో వెళ్లిన విషయం ఇంట్లో ఎక్కడ తెలుస్తుందన్న టెన్షన్ స్టార్ట్ అయింది. దీంతో అప్పటికప్పుడు ఓ డ్రామాకు తెరలేపింది. అరవింద్ను అక్కడి నుంచి వెళ్లిపోమ్మంది. ఆమె మాట విన్న అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయాక ఆ బాలిక పరిగెత్తుకుంటూ వెళ్లి తనను ఇద్దరు యువకులు కిడ్నాప్ చేశారని, పొదల్లోకి తీసుకువెళ్లి లైంగిక దాడికి ప్రయత్నిస్తే తప్పించుకుని వచ్చానని, తనకు సాయం చేయమని ఏడుస్తున్నట్టు నటిస్తూ అక్కడ ఉన్న హిజ్రాను అడిగింది. దీంతో ఇదంతా నిజమేనని నమ్మిన హిజ్రా వెంటనే ఆ అమ్మాయికి ధైర్యం చెప్పి పోలీసులకు ఫోన్ చేసింది. వాళ్ళు వచ్చే వరకు ఆమెకు ధైర్యం చెప్పి వచ్చాక వాళ్లకు అప్పగించింది. ఇక్కడ ఎందుకు వచ్చిన అమ్మాయి అంటే ఏడుస్తుంది. లారీ వాళ్ళు అక్కడ లారీ పార్కింగ్ చేస్తుంటే వాళ్ళకు ఫోన్ అడుగుతుంది, ఫోన్ చేయవా అంటే వాళ్ళు చేయమని వెళ్ళిపోయారు. అయితే నేను దగ్గర పోయినా, ఎవరు నువ్వు ఎందుకు వచ్చినావు ఇక్కడ అంటే అక్క మా ఇంటికాడ ఫోన్ చేయవా అని అంటే ఈ టైంకి ఇక్కడ ఎందుకు వచ్చినావంటే అక్కడ నేను ఇక్కడ తీసుకొచ్చింది, ఇట్లా మా ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన ఎట్లా వచ్చినావు వాళ్ళ తెలియని వాళ్ళతో ఎట్లా వచ్చినామని నేనంటే ఇప్పుడు బయటికి రమ్మని అడ్రస్ చెప్పమని చెప్పినట్టు సెల్లులో చూపించినట్టు చూపించి వెనక నుంచి డోర్ లేదు బండి మీద ఎక్కించుకొని వచ్చి ఆ జంగల్లో పడేసి కింద సున్ని వేసి మీద పడిపోతుంటే వాళ్ళని నెట్ వేసుకొని వచ్చిందంట. ఎంతలోని ఒకడు స్ప్రే కొట్టింది. స్ప్రే కొట్టగానే బయటకు ఉరికొచ్చి ఇక్కడ నిలబడితే నేను అన్నాను, నాతో అంటుంది అక్కడ నాకు కళ్ళు తిరుగుతున్నాయి, 2 రోజులు కనిపిస్తున్నాయి నాకు, మా అన్నకు ఫోన్ చేయవా అంటే వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే లేపలేదు. వాళ్ళ అమ్మకు ఫోన్ చేస్తే ఆయన ఇక్కడ నిడిమెట్లో ఉన్నాడట. పోలీసులు కూడా ఆ అమ్మాయి చెప్పింది పూర్తిగా నమ్మేశారు. కానీ ఏం జరిగిందని క్షుణ్ణంగా అడిగేసరికి అసలు విషయం బయటపడింది.